రాజ్ కుమార్ అనే వ్యక్తి పోక్సో కేసులో బెయిల్ మీద బయటికి వచ్చి 6 మనుషులు చంపాడు అంటే ఎంత దారుణమైన విషయం అండి. ఇలాంటి వెధవలకి ఓపెన్ చెప్తున్నాను, ఇలాంటి వెధవలకి చార్మినార్ సెంటర్లోనో, జగదాంబ సెంటర్లోనో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోనో అందరు జనాన్ని పిలిచి, గుంటూరులో ఉన్న ఒక 10,000 మంది పిలిచి అందరూ చూస్తానున్నాగా వాడికి గురి అయ్యాలి. అంతే తప్ప మా దగ్గర చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ద్వారా వాడికి శిక్ష వేస్తాం, సాక్ష్యాలు ప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా కొన్ని న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఇలాంటి దరిద్రులు కనుక శిక్ష పడకపోతే అది అందరు కళ్ళ ముందు పడాలి. ఏదో రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసేసాం, లేదంటే ఎక్కడ కూడా చచ్చిపోయాళ్లే, లేదంటే ఎక్కడ కూడా గురిశిక్ష చేసామంటే ఎవడు తెలియట్లా. అందుకే మళ్ళీ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకోటి పుట్టుకొస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళకి బహిరంగంగా ఉరేస్తారో అందరు చూడాలి, మళ్ళీ దాన్ని లైవ్ ఇవ్వాలి టీవీల్లో. అలాంటప్పుడు ఇలాంటివి తగ్గుతాయి. రాజకీయ నాయకులు దయచేసి సార్ మీరు ప్రపోజల్ తీసుకురండి. మీరు లోకల్ కార్పొరేటర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇండియాలో ఇలాంటివి చెయ్యాలి, బహిరంగంగా అందరు చూస్తుండగా ఉరి తీయాలి. లేకపోతే ఇవి ఆగవండి. క్రైమ్ ఏంటంటే ఓకే వెళ్ళొచ్చు, బెయిల్ వచ్చిద్ది, మళ్ళీ వస్తాం బయటికి, తొక్క ఏంటి బెయిల్ మీద బయటకు వస్తాం అన్నట్టు ఉన్నారు. బెయిల్ మీద బయటికి రావటం కాదు, వాడు బహిరంగంగా ఎప్పుడైతే చంపబడతాడో ప్రతి ఒక్కడికి భయం మొదలైద్ది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా, ఎందుకంటే నేను అడుగుతున్నాను, బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు మీరు చూసేది ఉన్నట్టు వదిలేమాకండి సార్. ఎందుకంటే మన ఇంట్లో రాజకీయ నాయకుల ఇంట్లో ఆడపిల్లలకైనా, బ్యూరోక్రాట్స్ ఇంట్లో ఆడపిల్లలకైనా, మీ తమ్ముడు కొడుక్కో, మీ అక్క కొడుక్కో, మీ ఇంకోటి కొడుక్కో, మీ ఇంట్లోనో స్కూల్కి వెళ్ళే, కాలేజీకి వెళ్ళే ఇలాంటి మృగాలు పిల్లలకో ఎవరో ఒకరికి దరిద్రమే సార్. రోడ్డు మీద ఇలాంటి దరిద్రప చండాలప వెదలని చంపకపోతే ఇంక వాడు వేరే రకంగా భయపడ్డండి. ఎక్కడో ఏడో తీహార్ జైల్లో పెట్టాడంట, ఆ తీహార్ జైల్లో ఎక్కడో ఏదో సెల్లో ఉంటాడంట, వాడు ఎవడో రాజ్ కుమార్ అంట అంటే ఎవడు తెలుసు, చూసి వాడికి ఏం భయం అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు టీచర్ మనం తప్పు చేస్తే స్కూల్లో ఆడపిల్లతో చెంపదెబ్బలు కొట్టించేవాడు అందరి ముందే. అదే స్కూల్లో మనం ఇంకో తప్పు చేస్తే అందరి ముందే కర్రతో బాధేవాళ్ళు, లేదంటే బయట నీళ్ళని చేపించేవాడు. ఎందుకు వాడిని ఏసీ రూమ్లో కూర్చోబెట్టి నీళ్ళని చేపించవచ్చుగా, ఎందుకు బహిరంగంగా చేపించేవాడు? ఈ దరిద్రపుడు మిగతా వాళ్ళు ఎవ్వడో, ఈ 1000 మంది స్కూల్లో ఎవడో తప్పు చేయని భయపడేవాడు, అది కరస్పాండ్ కొడతాడు అని. అదేవిధంగా కళ్ళ ముందు కనిపించాలి.